మాతృదేవోభవ. ఒక్క మాతృదేవి ఒడియున్న చోజాలు శోకమేలా వేరు నాకమేలా. సంపదలను తానే సంస్కారమిచ్చును, ఆపదలను తానే ఆదుకొనును. ఒక్క మాతృదేవి ఒడియున్న చోజాలు శోకమేలా వేరు నాకమేలా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 182వ భాగానికి స్వాగతం పలుకు. 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగంలో తత్ త్వముగా ఎలా మారాలో చెప్పే అసి అనే క్రియాపదానికి వ్యాఖ్యానంగా ఉన్న 6 అధ్యాయాల్లో చివరి 6 అధ్యాయాల్లో మొదటి అధ్యాయమైన 13లో క్షేత్రజ్ఞ విభాగ యోగంలో నిజమైన జ్ఞానం అంటే ఏమిటో పరమాత్మ కొండ బద్దలు కొట్టి చెబుతున్నాడు. అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతో అన్యథ. ఒక దెబ్బతో కొట్టిపారేసాడు, మిగిలిందంతా అజ్ఞానమే, తీసేయి. ఎన్ని బాంబులు లాంటి విషయాలు ఉన్నాయండి భగవద్గీతలో. ఇవి చెప్పి జనంలో చైతన్యం కలిగించి చెయ్యాలి. అంతేగాని 13వ చదివితే పిల్లలు పుడతారు, 14వ చదివితే పిల్లలకి పెళ్ళి అవుతుంది, 15వ చదివితేనేమో మామిడి పళ్ళు తక్కువకు దొరుకుతాయి. ఇవే విషయాలు, కథలు, మహత్యాలు. నేను స్పష్టంగా చెబుతున్నా, 18 అధ్యాయాల్లో ఏం చదివినా, అన్నీ చదివినా, ఏం చేసినా జ్ఞానం మాత్రమే కలుగుతుంది. ఎటువంటి భౌతిక లౌకిక ఫలితాలు నవజీవన వేదం చూసేవారు దయచేసి ఆలోచించొద్దు. కేవలం జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం వల్ల ప్రయోజనం ఏంటో తెలుసా? శంకరాచార్య స్వామి చెప్పారమ్మా, నేను చిన్న కుర్రాడిని, ఆధ్యాత్మికంగా చిన్న కురాన్ని, ఆచార్యస్వామి మాట చెబుతాను, నిజమేదో మీరే ఆలోచించండి. ఏం కోరుకుంటారు ఎవరైనా? సుఖం న సర్వదా భూయాత్ మా భూత్ దుఃఖం కదాచన ఇది ఛే సర్వసామాన్యే. మనం కోరుకునేది భౌతికంగా అంతిమంగా పిల్లలను కోరినా, సంపదలను కోరినా, ఉద్యోగాలు కోరినా, అందాలు కోరినా, ఐశ్వర్యాలు కోరినా, ధనకనక వస్తువాహనాలు ఏం కోరినా ఎందుకండి? ఎప్పుడూ మేము సుఖంగా ఉండాలి. మా భూత్ దుఃఖం కదాచన, ఎప్పుడూ మాకు దుఃఖం రావద్దు, ఒక్కసారి కూడా రావద్దు, కన్నీళ్లు పెట్టే పరిస్థితి రావద్దు, ఆ కన్నీళ్ళు ఏవో ఆనంద బాష్పాలుగా రావాలి, మంచిదమ్మా. ఇది ఇచ్చే సర్వసామాన్యే. ఇవి అందరికీ ఉంటాయి. అంచేత అవి తీరడానికి 2 అక్షరాల మార్గం చెబుతున్నాను అన్నారు శంకరాచార్య వివేక చూడమని వ్యాఖ్యానంలో. తే జ్ఞానాదేవ సిద్ధ్యతః, అవి జ్ఞానం వల్ల మాత్రమే సిద్ధిస్తాయి. అధ్యాత్మ జ్ఞానం పొందడం వలన మీకు ఎప్పుడు సుఖంగా ఉంటారు. మీరు దుఃఖం మీ ధరికి చేరదు. నేను ఉండే చెబుతున్నాను, ఆచార్యస్వామి వాక్కును నమ్మాను. నేనున్నాను, నేను ఆనందంగానే ఉన్నాను. శారద వరించే, నేను గృహప్రవేశం పత్రిక మీద రాశాను, నాకేం అక్కర్లేదు, మీరు నా ఇంటికి ఏం తీసుకురావద్దు కానుకుని. ఎందుకంటే శారద వరించే శంకరాచార్యుడు చేయి పట్టి నడువజేయుచుండే. బుద్ధిమంతులైరి పుత్రులిరువురు కూడా, బుద్ధిమంతులైరి పుత్రులిరువురు కూడా, వేరు కోర్కెలేదు మీరు రండు. అంతే. నేను గర్వంగా చెప్పుకో, సరస్వతిదేవి మావిడి పేరు శారద. శారద వరించే శంకరాచార్యుడు చేయి పట్టి నడువజేయుచుండే. శారద నన్ను వరించింది నిజంగానే, నేను ఆనందంగా చెప్పుకోవచ్చు. శంకరుడు చేయి పట్టి నడిపిస్తున్నాడు. నాకు ఏ అనుమానం వచ్చినా శంకర సాహిత్యం చదువుకుంటాను. రోజు చదువుతున్నామన్నా అనుమానం తీరుతున్నామని. అనుమానం రావడమే లేదు అసలు. ఈ మధ్యన వచ్చాక చూడటం కాదు, రావడమే లేదు. ఆ సాహిత్యం అంత గొప్పది. బుద్ధిమంతులైన పుత్రులు ఇరువురు కూడా ఇంజనీరింగ్లు చేయాలి, మెడిసిన్లు చేయాలి, అమెరికా వెళ్ళాలి. ఈ కళలు నేను కనలేదు. మీకు కావాల్సింది మీరు చదువుకోండి, ఇబ్బంది పడకండి, తప్పుడు పనులు చేయకండి. మీరు రైల్వే స్టేషన్లో మూటలు మోసుకున్నా మంచిదే, మోస్తే నాకేం మంచిది, ఎందుకంటే నేను ప్రయాణాలు ఎక్కువ చేస్తాను. పోర్టర్కి ఇచ్చే 100 రూపాయలు మావాడికే ఇస్తాను, నాకు బెంగలేదు. చెడ్డ పనులు చేయకండి. ఏం ఇలాగ హోదా కలిగిన పని అని నేను అన్నాను. నీకు నచ్చిన పని చేసుకో, దానికి తగిన చదువు చదువుకో, ఏం పర్వాలేదు. బాగానే ఉన్నారు, వాళ్ళకి నచ్చిన చదువులు చదువుకున్నారు, వాళ్ళు బాగానే ఉన్నారు ఇద్దరు. బుద్ధిమంతులైన పుత్రులు ఇరువురు కూడా. రాని చదువు బలవంతంగా చెప్పించడం, దానికోసం టెక్నో స్కూల్లో రెసిడెన్షియల్ కాలేజీలో చేర్పించడం, లక్షలు కట్టడం, దానికోసం ప్రవచనాలు, పారితోషికాల పేరు మీద కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం నేను చేయలేదు. నాకు అవసరమే లేదు, నాకు ఇచ్చిందే చాలు. ఎందుకు ఆ స్థితి? మనస్సులోనే అంతకంటే వాళ్ళు వీళ్ళే మంచివాళ్ళు అయితే చాలు, గొప్పవాళ్ళు కావక్కల, మంచివాళ్ళు అయితే చాలు. ఒకవేళ నేను ఎంత బాగా పెంచినా మంచివాళ్ళు కాకపోయినా నాకు సంబంధం లేదు ఆ విషయం. 18 ఏళ్ల వరకే నాకు సంబంధం అయిపోయింది. అది 24, 22 ఇంక మనకేం సంబంధం? సంబంధం కూడా మనం చూడమంటే చూస్తాం, వారు చూసుకున్నారు మరీ మంచిది, పెడతాం, అక్షంతలు వేస్తాం, పద్యం చెబుతాం, వచ్చేస్తాం, అయిపోయింది. ఇంకేమీ వేరు కోరిక లేదు, మీరు రండు. నాకేం కోరిక లేవు, మీరు రండి అని గృహప్రవేశానికి హాయిగా పిలిచాం.
శంకర సాహిత్యం ఇచ్చినటువంటి దమ్మమ్మ, ఇది అనుమానం లేకుండా చెబుతున్నా, మీరు అనుసరించండి. హాయిగా ఇంట్లో కూర్చుని సోఫాలో కాళ్ళు చాపుకొని చదవండి, ఏం మొహమాట పడకండి, దానికి మడి దడి కట్టకండి, ఈ వంక పెట్టి మానేయకండి. హాయిగా కూర్చుని చదవండి, ఉయ్యాల్లో కూర్చుని చదవండి, అర్థం చేసుకోండి. అర్థమైతే కానీ పేజీ తిప్పకండి. 2 పేజీలు చదివినా మంచిది, జీవితం మొత్తం మీద ఒక పుస్తకం పూర్తయినా మంచిది. శంకర సాహిత్యం చదవండి. అది అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం. అది ఒక్కటే నిత్యత్వం. అధ్యాత్మ జ్ఞానం పొందడమే నిత్యం, అదే నిత్య జ్ఞానం. నేనెవరు తేలిపోవాలి. మనం అనుకున్న కులం కాదు, అనుకున్న మతం, ప్రాంతం, అసలు ఈ శరీరమే మనం కానప్పుడు దానికి పెట్టిన దానికి సంబంధించినవి ఏవి మనవి కావు. తత్వజ్ఞానార్థ దర్శనం తత్వ అది త్వా, నీవు వేరే తత్వమేం కాదు, అది నువ్వు అని తెలుసుకోవలసిందే. ఆ జ్ఞాన అర్థాన్ని దర్శనం, దాన్ని చూడాలి, దాని గురించి మాట్లాడడం, దాని గురించి చర్చించడం. అసలు వేదాంతం అండి, ఆయన్ని మించి చెప్పగలిగిన వాళ్ళు ఎవరూ లేరని. చెప్పగలడా, ఆయన చేయగలడా, అది అడుగు మిత్రమా, అది చూడు. చెప్పగలిగిన వాళ్ళు చాలామంది. ఇవాళ ఏదో 2-3 ఉంటారు, ఈ 2-3 మించి 6 తయారవుతారు రేపుతారు. పెద్ద విషయం కాదు. ఎప్పుడు తాడిని మింగి తన్నేవాడు ఉంటే వాడు తలం తన్నేవాడు ఉంటాడు, అయితే ఇంకో 10 రోజుల్లో వస్తాడు. ఏ రంగం ఎవడికి గుత్తా కాదు. వాడెవడో వస్తాడని మనం భయపడి బాధపడి వాడెవడో రాకుండా కుతంత్రాలు చేయాల్సిన పని లేదు. వారెవరో వస్తే మనకి మరీ మంచి, మనం రంగం నుంచి విరమించి హాయిగా ఉంటాం. మనకు కావాల్సింది అర్థ దర్శనం, కానీ మనమే చెప్పడం కాదు. మానేస్తాం హాయిగాను, చెప్పమన్నారు కూడా చెబుతున్నాం. చెప్పేవాళ్ళు ఇంకా 4 ఉంటారు, మనకు ఆనందం, హాయిగా వదిలేస్తాం విషయాన్ని. ఆ చెప్పింది శుభ్రంగా ఇంటి దగ్గర ధ్యానం చేసుకుంటూ కూర్చున్న ప్రశాంతంగా ఉంటుంది. ఈ ప్రయాణాలు కూడా గొడవలేదు. ఎవరినో అనుసరించొద్దు, మనం స్వయంగా పొందాలి. మనం పుస్తకం చదవాలి, మనం కూర్చుని చదవాలి. అప్పుడు ప్రతి ఒక్కరూ బాల్యం, వృద్ధాప్యం, యవ్వనంతో నిమిత్తం లేకుండా, స్త్రీత్వం, పురుషత్వంతో నిమిత్తం లేకుండా, జమీందారు, పేద అనేటువంటి నిమిత్తం లేకుండా, రాజు, సేవకుడు అనే నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ ప్రతిక్షణం ఆనందంగా ఉంటారు. శ్రీకృష్ణోవాచ అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం అని ఇంకా మనకు అనుమానం లేకుండా భగవంతుడు ఏం చెబుతున్నాడు? ఏతజ్ఞానమితి ప్రోక్తం. ఇదే జ్ఞానం అంటే, ఇదే అధ్యాత్మ జ్ఞానమే. మరి మిగిలింది అంటే అజ్ఞానం యదతో అన్యథ. మిగిలినంతా అజ్ఞానమేనయ్యా, తీసేయి. అంతా ఉన్నదంతా ఒక్కటే జ్ఞానం. అది వేరు, ఇది వేరు, ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతము, భావాద్వైతము, ఇవన్నీ అజ్ఞానాలే. అద్వైతం ఒక్కటే నిత్యం, అద్వైతం ఒక్కటే సత్యం. ఉన్నది ఒకే ఒక పదార్థం, ఏకమేవ అద్వితీయం బ్రహ్మానేక నానాస్తి కించన. వేదంలో ఏ వాక్యం చూసుకున్నా అద్వైతాన్నే సమర్థిస్తుంది. మిగిలిన వాదాలను సమర్థించే వాక్యాలే లేవు. అనవసరంగా పీకి లాగిన అర్థాలు ఉంటాయి తప్పితే అసలు ఉండవు. ఈ చెప్పడమో ఇంకో వ్యాఖ్యానమో ఎందుకు అంటే, మనం పూర్వం చెప్పుకున్న క్షేత్రజ్ఞం చాపి అని, క్షేత్రజ్ఞం మదాత్మకం, మాం అనేదానికి మదాత్మకం అనే అర్థం లేదు. మామంటే నన్ను, ద్వితీయ విభక్తి అదే చెప్పు. మదాత్మకం ఏమిటి? ఏం లేదు, మనకేదో ఒక అభిప్రాయం ఉంది, ఓ సిద్ధాంతం చేసేసాం. భగవద్గీతకి దానికి అనుగుణంగా మనం రాయకపోతే భగవద్గీతలో లేదు కదా మీరు చెప్పింది అంటారు. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం. అధ్యాత్మ ఏమిటో, ఆత్మకు అది ఆత్మ. ఆత్మకు అధిష్టానం ఏమిటో తెలుసుకోవలసింది, అది పరమాత్మ. అది ఎవరో కాదు అర్జున, అతత్వ, అది నువ్వే. ఈ జ్ఞానం, అది ఆ జ్ఞానం. దాని అర్థం ఊరికే చెప్పడం, వ్యాఖ్యానం చేయడం, దర్శనం. అది నువ్వు చూసావా, నువ్వు అనుభూతి చెందావా? అది చెందాలి అంటే గుళ్ళోకి వెళ్ళినప్పుడు కూడానమ్మా ఒక స్థితిలో ఉండాలి. గొప్ప ప్రయోగశాలండి గుడి అంటే. దక్షిణేశ్వరాన్ని రామకృష్ణ పరమహంస ఆధ్యాత్మిక ప్రయోగశాలగా భావించాడు. ఆయన చేసిన ఆధ్యాత్మిక సాధనలన్నీ అదొక ప్రయోగశాలగా భావించి అక్కడే చేశాడు. ప్రతి ప్రయోగం వల్ల అమ్మవారి యొక్క ఉనికి, సత్తా అన్నీ నిరూపణ అయ్యాయి చిత్తశుద్ధి కారణంగా. అందుకే ఆ గుడి కట్టించినటువంటి రాణి రాస్మణి దేవి వచ్చి పక్కన కూర్చుని ధ్యానం చేస్తుంటే గోమే కొట్టాడు. ధ్యానం కాకుండా ఏం చేస్తున్నావు? ఆవిడ మనస్సులో ఏం ఆలోచిస్తుందో ఈయనకి తెలిసిపోయింది. ఒక మహారాణిని గోమె కొట్టగలిగాడండి ఈ దేశంలో ఒక సన్యాసి. నమస్కారం. ఏనుగుల సామాన్లు అమ్మింది నా జాతి. ఏనుగును కట్టే తాడు, ఏనుగు పైన కట్టే పట్ట, కప్పే పట్ట, ఏనుగు మెళ్ళలో గంటలు, ఏనుగు ఆభరణాలు అవన్నీ అమ్మింది. ఇవాళ కుక్కల షాపులు కనబడుతున్నాయి ఎక్కడ చూసి. కుక్క సబ్బు, కుక్క డాక్టరు, కుక్క చొక్క, కుక్క తోక్కో తొడుగు. ఏనుగు నుంచి కుక్కకి మారినట్టే మహారాణిని గోమ మీద కొట్టగలిగినటువంటి పీఠాధిపతి నుంచి ఎమ్మెల్యేకి నమస్కారం చేసే పీఠాధిపతుల దగ్గరికి వచ్చింది నమస్కారం. ఎందుకు? అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వాన్ని ఉద్దేశం. అజ్ఞానం యదతో అన్యథ. మిగిలినంతా అజ్ఞానమే అన్నాడు. తీసే ఇంకా
అజ్ఞానం ఎలా ఉంటుంది, ఎన్ని రకాలుగా ఉంటుంది? అది గ్రంథాలు చదివినా ఎందుకు పోదు? గ్రంథం చదివితే పోవాలి కదా. సామెత ఉంది చక్కనది, విద్యార్థులు గ్రహించాల్సింది. దేశం తిరిగి చూడు, కోశం తీసి చూడు అన్నారు. విద్య రెండు రకాలుగా వస్తుంది. ఎంత బాగా చెప్పారు. దేశం తిరిగి చూడు, కోశం తీసి చూడు. దేశం ఇప్పుడు విద్యార్థులు తిరగాలి, బాగా తిరగాలి. ఎందుకంటే నిజంగా పుస్తకాల్లో ఏముంటుందండి, దేశంలో ఉంటుంది. రకరకాల ప్రజలు, మనస్తత్వాలు. ఇవాళ విచిత్రం ఏమిటంటే ఈ విద్యార్థులందరూ ఎంతసేపు పుస్తకాలు పురుగులు అయిపోతున్నారు. వాళ్ళని బయటికి వెళ్ళినప్పుడు గదిలో పెడితే తాళాలు వేస్తున్నారు. హాస్టల్లోనూ అంతే, కాలేజీలో అంతే, ఇంట్లో అంతే. ఇంటికి రాగానే హోంవర్క్, డోంవర్క్, ట్యూషన్. వాళ్ళని గదిలో పెడితే తాళాలు ఇస్తున్నారు. 70 ఏళ్ళు దాటిన వాళ్ళు కేదార్నాథ్, ఎందుకు నీకు పని లేక కేదార్నాథ్, అప్పుడు యాత్రకు వెళుతున్నాడు. రెండు తప్పులే. 50 ఏళ్ళు దాటాక యాత్ర చేయడం తప్పు. అసలు 60 ఎక్కువ ఇంక చేయకూడదు. ఇంక పుస్తకాలు చదువుకో. ఇంకా పుస్తకాలు కూడా కనపడవు, చాలు. రమశివాయ అనుకో, ఏం వద్దో. దర్శనం ముఖ్యం. అందుకే గుళ్ళోకి వెళ్ళినప్పుడు మనం ఆ దర్శనం అంటే ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, భగవంతుడిని అలా చూస్తూ ఉండాలి. ఏమి శ్లోకాలు కూడా చదవక్కల, పద్యాలు కూడా అక్కల, చెంపలేసుకోవడం అసలే వద్దు. మనం ఏం తప్పులు చేయలేదమ్మా, అనవసరం భయాలు పడకండి. ఏం తప్పు చేయాలి? ఒకవేళ చేసున్న ఆ భగవద్ దర్శనంతో అవి పోయాయి, వదిలేసాయి ఆ విషయం. ఏమిటి చెంపలేసుకోవడం? ఊరికే ఎందుకు వేసుకోవాలి? భగవంతుడి దగ్గరికి అందరూ చెంపలేసుకునే వాళ్ళే పెడతారా? హాయిగా అక్కడ కూర్చుని ప్రయోగశాల అలా చూడండి, పైనుంచి కిందకి. తిరుపతి ఎక్కల, మనూరు గుళ్ళో దేవుడు ప్రశాంతంగా చూడొచ్చుగా. పాదాల దగ్గర నుంచి నఖ శిఖ పర్యంతం ఒక క్షణం అలా చూసి ఆ మూర్తిని మనస్సులో పెట్టుకుని ఆ బయటకు వచ్చి కూర్చుని అదే మూర్తిని ధ్యానం చేయండి. దైవ దర్శనం ఎందుకు అవ్వదు? అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, తత్వజ్ఞానార్థ దర్శనం. ఏ విగ్రహాన్ని చూసినా అంతే. మళ్ళీ ఈ విగ్రహంలో ఏదో ఉందన్నది అన్ని విగ్రహాల్లోనూ ఉంది. అసలు ఈ విగ్రహంలో కూడా చాలా ఉంది, శరీరంలో కూడా. అంటే అదొకటే జ్ఞానం అన్నాడు. దాంట్లోకి ఎందుకు వెళ్ళలేకపోతున్నామో దుర్జుడు చెబుతున్నాడు. ఏవి మన కమ్మేస్తున్నాయో గ్రంథ జ్ఞానం వల్ల కూడా ఎందుకు కలగదు అంటే, కోశం తీసి చూసినా, దేశం తిరిగి చూసినా కొన్ని ఇబ్బందులు ఏమిటి అంటే, తత్వం గ్రహించకపోతే. సుఖముల్ కింసుక పుష్పముల్ గని ఫలస్తోమంబటంచున్ మహోత్సుకతం చేరగబోవ అచ్చట మహాదుఃఖంబు సిద్ధించు. సుఖముల్ కింసుక పుష్పముల్ గని ఫలస్తోమంబటంచున్ మహోత్సుకతం చేరగబోవ అచ్చట మహాదుఃఖంబు సిద్ధించు. కర్మ కళాభాషలకెల్ల ప్రాపులగు శాస్త్రంబుల్ విలోకించు వారికి. కర్మ కళాభాషలకెల్ల ప్రాపులగు శాస్త్రంబుల్ విలోకించు వారికి. నిత్యత్వమనీష దూరమగును శ్రీకాళహస్తీశ్వర. సరిగ్గా ఆ భగవద్గీత శ్లోకంలో పైన అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అని దేని గురించి చెప్పాడు. ఆ నిత్యత్వం మనీష ఎందుకు దూరం అవుతుందో ఈయన చెప్పాడు. అందుకే ఈ రెండు కలిపాను నేను. ఆ నిత్యత్వ మనీష మనకు ఎందుకు దూరం అవుతుందంటే, సుఖముల్ కింసుక పుష్పముల్ గని, చిలుకలు ఉంటాయి, అవి పక్షులు, జడ పదార్థాలను తిరియక్కులు అంటారు. వాటికి మనకున్న జ్ఞానం ఎందుకు ఉంటుంది? ఒక రకంగా అవినయమేమో వేరే విషయం, కానీ మరి శాస్త్రం ప్రకారం మనకున్న జ్ఞానం వాటికి లేదు. మోదుగు పూలు చూస్తాడు, ఎర్రగా మెరిసిపోతూ ఉంటాయి, రైల్వే స్టేషన్లో పూల్లాగా మెరిసిపోతూ ఉంటాయి. అవి చూసి ఈ చిలుకలు అనుకుంటాడు, వెర్రి మొహాలు వాటి భ్రమ వాటిది. ఫలస్తోమం బటంచు, పువ్వులకి పళ్ళుకి భేదం తెలియదు వాటికి. ఏదో లావుగా అలా కనపడుతుంది, అది ఏదో పండు అనుకుంటుంది. అదేదో ఇలా కొట్టి చిలకొట్టుడు అలా కొట్టి తిందాం, అది దాని మీద వాళ్తుంది. సుఖముల్ కింసుక పుష్పముల్ గని ఫలస్తోమం బటంచు, ఎర్రగా పెద్దగా మెరిసిపోతూ ఉంటే దాని మీద ఇప్పుడు ముక్కెట్టి ఇలా ఎలాడు. కాసేపటికి ఏమీ లేదేమిటిది, గొడ్డుటావు పితుక లాభంబు గలుగునే అని అలాగే అవుతుంది. అక్కడ మహాదుఃఖంబు సిద్ధించు. ఇవేమీ మహోత్సుకతం చేరకపో. ఎంత ఉత్సాహంతో ఈ చిలక వెళ్ళి పక్క చిలకలను కూడా పిలిచేసి, ఏదో పెద్దది ఉంది, ఇక్కడ పెద్దది ఉంది, నేను తినగా ఇంకా మీకు కూడా ఉంటుంది రండి 4 చిలకలను పిలిస్తే, ఈ చిలకలన్నిటికీ పిలకూడని తప్ప ఏం దొరకలేదు అక్కడ. జగన్నాథ పండితురాయలు చెబుతాడు తన శ్లోకాల్లో ఒక చోట, పెద్ద కొబ్బరి పండును చూసింది చిలక, అనుకుందిట నేను తినే మామిడి పళ్ళు ఇంతంత ఉన్నాయి, ఇది పెద్ద మామిడి పండు ఇంతలా ఉంది, ఏకంగా ఆకుపచ్చగా మెరిసిపోతుందని చిలుక ఆ కొబ్బరి బొండం మీద వాలి ఓ టక 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 1 గంట కొట్టింది. చివరికి ముక్కు విరిగింది. అప్పటికి అర్థమైంది, ఇదేదో మనం తినే కాయ కాదురా అని, ఇంతలా ఉంది కదా అని చెప్పి శుభ్రంగా మగీద నళిని మోహన్ గారు చక్కగా అనువాదం చేస్తారు పద్యాలు. తరువు ఉన్నతం కదా, తరువతి ఉన్నతం వనుచు ఫలముల్ మిగుల స్తోమంబులటంచున్ అనేదో నారికేళ ఫలాన్ని చూసి చిరుకు ఆ పైన వాలిలాగా టక 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 కొడితే చివరికి ఏమీ దక్కకపోగా ఆ ముక్కు కొస ఆ ముద్దు అయింది. ఇంకా దేన్ని తినడానికి పనికిరాదు ఇప్పుడు కొనడానికి.
అలా మనం చేసే ప్రయత్నాలు కొన్ని అలాగే ఉంటాయి. ఇక ఇంతకంటే సున్నితం ఏమిటంటే పువ్వును చూసి పండు అనుకుంటుంది అది. ఫలస్తోమం పటుంచు, అదేదో ఆ రేకులు ఆకులు పువ్వులు అందంగా ఉండి అదేదో పళ్ళ గుత్తి నా పళ్ళ గుత్తికి ఈ పళ్ళ గుత్తి సరిపోతుంది, శుభ్రంగా ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుని వారం రోజులు తినచ్చు, ఎక్కడికి వెళ్ళక్కల్లా. విర్రాశి అంటే ఇదే. అక్కడికి వెళ్ళి ఆ సుఖం చిలుకలు ఆ పువ్వులను చూసి పళ్ళు అనుకుని మహోత్సుకతను చేరగబోగ చాలా ఉత్సాహంతో ఎగురుకుంటూ అక్కడికి వెడితే అచ్చట మహాదుఖము సిద్ధించు. చివరికి మిగిలే దుఃఖమే కదా. అలాగే కర్మ కళాభాషలకెల్ల ప్రాపులగు శాస్త్రంబుల్ విలోకించు వారికి రకరకాల వైదికమైనటువంటి కర్మకాండకు సంబంధించిన శాస్త్రాల గురించి చెబుతున్నాడు. అవే వాటి విషయంలోనే జాగ్రత్తగా ఉండవయ్యా, అవి నిన్ను మోహంలో పడేస్తాయి అనవసరంగా అని చెబుతుంటే ఇక మనం అనుకునే బాటనీ జువాలజీలు ఏం చేస్తాయో చూడాలి. ఇక్కడ పూర్వశాస్త్రాల గురించి ఏమంటున్నాడంటే ఆ తర్కశాస్త్రం, వ్యాకరణం, ఇంకా ఇంకా చాలా మంచివి కర్మకాండకు సంబంధించిన ఉంటాయండి. ముఖ్యంగా యజుర్వేదంలో ఉండేటువంటి మంత్రాలు, కర్మకాండ, రకరకాల యాగాలు, ఏదో ఇప్పుడు అతిరాత్రం అని రకరకాలుగా చెప్పి ఆప్తోర్వ్యామం అని అలా రకరకాలుగా ఆప్తోర్యామం, రకరకాల కర్మకాండలు. ఇది ఏదో దానికోసం దీనికి ఇది ఎవరు అశ్వమేధ యాగం, ఇది ఎవరూ చేయలేదు, అసలు రాజసూయం, అది అసలు ఊహించని విషయం, ఇవన్నీ పౌండ్రక యాగం, అది మనం చేసేద్దాం. ఇవన్నీ ఎలాంటివంటే కర్మ కళా భాషలకెల్లా ప్రాపులు. రకరకాల కర్మలు, వాటి ఫలాలు, దానికి ఏదో వస్తువులు తేవడం, ఇవన్నీ దానికి వ్యాఖ్యానాలు. అంతకంటే నీకు భౌతికమైన ఫలితాలనే ఇస్తాయి ఈ కర్మకాండ మొత్తం, అది ఆధ్యాత్మికమైన ఫలితాన్ని ఇవ్వదు. మరి ఆధ్యాత్మిక ఫలితం ఎలా పొందాలి? సుఖముల్ కింసుక పుష్పముల్ గని ఫలస్తోమం బటంసు మహోత్సుకతం చేరగబోవ అచ్చట మహాదుఖంబు సిద్ధించు కర్మ కళాభాషలకెల్ల ప్రాపులగు శాస్త్రంబుల్ విలోకించు వారికి నిత్యత్వమనీష దూరమగునో శ్రీకాళహస్తీశ్వర. అస్తమాను ఈ కర్మకాండకి సంబంధించిన శాస్త్రాలు చూస్తూ పౌండ్రక యాగం ఎలా చేయాలో, అసలు దాని విధానం ఏమిటి, దానికి వేదిక ఎలా తయారు కావాలి, ఇటకలు ఎన్ని అంగుళాలు ఉండాలి అని ఇవేవో సామాన్యంగా పర్వాలేదు, కానీ అదే ధ్యాసలో ఉండి అలాగే వృద్ధాప్యం గడిపేస్తే ఇటకలు మిగులుతాయి, జ్ఞానం ఉండదు. ఎన్ని పౌండ్రక యాగాలు చేసినా, ఎన్ని అతిరాత్రాలు చేసినా, ఎన్ని ఆప్తోర్యామాలు చేసినా మోక్షము రాదు, భౌతిక ఫలితాలు మాత్రమే జరుగుతాయి. అవి కూడా జరుగుతాయో లేదో అనుమానం. పరోక్ష సత్ఫలం కర్మ, ప్రత్యక్ష జ్ఞానం ప్రత్యక్ష సత్ఫలం శంకరాచార్య మాట. కర్మ ఎప్పుడూ పరోక్షమైన ఫలితాన్ని ఇస్తుంది, పైగా ఇస్తుందో ఇవ్వదో చెప్పలేం, అసత్తు. జ్ఞానం అలా కాదు, ప్రత్యక్ష సత్ఫలం, నేరుగా ఇస్తుంది ఫలితాన్ని, వెంటనే ఇస్తుంది, ఖచ్చితంగా ఇస్తుంది. నీకు జ్ఞానం కలిగిందని నీకు తెలుస్తూనే ఉంది, ఇంక మళ్ళీ ఒకటి ఇచ్చేది ఏమిటి? ఏదైనా పారాయణ వల్ల దేనివల్ల ఫలితం ఉందో అవ్వాలి, సరిగ్గా చెయ్యాలి, ఆ ఫలితం రావాలి, అప్పటి వరకు తెలియదు. అదే దాని అర్థాన్ని తెలుసుకుంటే వెంటనే ఆనందం కలిగింది, విషయం అర్థమైంది, ఇంక ఫలితం ఏముందంటే తెలిసింది వెంటనే, ఎప్పటికప్పుడే ఆనందం పొందుతున్నాం. భాగవతం 7 రోజుల్లో ముగిస్తే ఆ సంకల్పం ఫలం కలిగిందో లేదు, కానీ భాగవతం ముగించే పని లేకుండా జీవితం అంతా భాగవతం చదవడం ఎప్పటికైతే అప్పుడే అవుతుందని పెట్టుకుని రోజు 10 పేజీలు చదివి ఆపేద్దాం. అవసరం మీద చదవగలిగిన రోజు 20 పేజీలు చదువుతాం, కానీ మొత్తం మీద రోజు చదవాలి, నాకు మనస్సుకి ఎక్కేలా చదవాలనుకుంటే ఖచ్చితంగా భాగవత పఠన ఫలం, ఆ జ్ఞానం ప్రతిరోజు కలుగుతూనే ఉంది. దాన్ని బట్టి మన జీవితంలోనే వెంటనే మార్పు వచ్చేస్తుంది. ఇది జ్ఞానం ప్రత్యక్ష సత్ఫలం. ఇప్పుడు భాగవతాన్ని రోజు చదవాలా, 7 రోజుల్లో ముగించాలా ఆలోచించండి. దేనికి నిబంధన? ఈ నిబంధనలు ఫలాలే అసలు ఫలాన్ని దక్కకుండా చేస్తున్నాయి. దాన్నే చెబుతున్నాడు ఇక్కడ. నిత్యత్వం అనేసి దూరమగును. నిత్య పదార్థం మీద దృష్టి ఉండదయా అన్నాడు. దీనికి ఉదాహరణ ఏమిటంటే మన పౌరాణికులు ఋషుల్లో కూడా కొన్ని తేడాలు. వ్యాసుడికి జైమినికి ఇక్కడేనండి ప్రధానమైన తగాదా వచ్చేది. జైమిని కర్మకాండను బాగా ఇష్టపడతాడు, ఆయనకి వేదం అంటే బాగా ఇష్టం. ఆయనకి సామవేదాన్ని జనంలో ప్రచారం చేయవయ్యా అని జైమినికి అప్పగించాడు. ఋగ్వేదం మరొకరికి, యజుర్వేదం మరొకరికి, అథర్వణ వేదం మరొకరికి, అలాగే 4 శిష్యులకి 4, అందులో జైమినికి సామవేదం అప్పగించాడు. ఆయన కర్మకాండలంటే విపరీతమైన ప్రీతి వల్ల జైమిని ఆ కర్మకాండకు సంబంధించిన శాస్త్రాలన్నీ చదివి, వేదం చదివి, చివరికి ఈశ్వరుడి విషయంలో వ్యాసుడితో విభేదించాడు. ఆయన అసలు కర్మఫలం ప్రకారమే అంతా జరుగుతుంటే ఈశ్వరుడు ఎందుకు అన్నాడు. వ్యాసుడు ఒక నవ్వు నవ్వి, అదేమిటయ్యా ఎంత చదువు చదివి అలా మాట్లాడతావు, ఈశ్వరుడు లేకపోతే సృష్టి అసలు ఎందుకండి గురువు గారు, నాకు అర్థమయ్యేలా చెప్పండి, మీరు గొప్పవాళ్ళనే కాదండి, మీరు గొప్పవాళ్ళు కాబట్టి మీరు చెప్పింది ఒప్పుకోవాలంటే ఎలాగా అన్నాడు. ఆ వ్యాసుడు ఆ మాట అనేది పాపం, అవి ఒప్పుకోవద్దయ్యా, నా గొప్పతనం నీ గొప్పతనంగా అది ఇద్దరం చర్చిద్దాం, ఈశ్వరుడు లేకుండా ఎలాగా అంటే ఎందుకు, కర్మ ఫలాన్ని ఇస్తుంది, ఆ ఫలం ప్రకారం మనిషి పుడుతున్నాడు, మళ్ళీ కర్మ చేస్తున్నాడు, ఫలితం పొందుతున్నాడు, అంటే ఈ కర్మలేవో తెలుసుకుంటూ అయిపోయిందిగా.
ఆ జైమిని సిద్ధాంతమే మండన మిశ్రుల సిద్ధాంతం, వ్యాసుని సిద్ధాంతమే శంకరాచార్య సిద్ధాంతం. ఎవరు నెగ్గారు? మండన మిశ్రులు, శంకరాచార్యులు. అవి ఆ జైమిని వాదం మండన మిశ్రుల ద్వారా మన ఇంకొక ఆయన ఊకలో పడి పాపం శరీరాన్ని దగ్ధం చేసుకునే ప్రయత్నం చేస్తారు. కుమారుల భట్టు ద్వారా ఆ జైమిని మార్గమే అలా ప్రచారం కావడంతో కర్మకాండాలు విపరీతంగా పెరిగిపోయి చివరికి అవి జరగకపోయేసరికి కొన్ని అవిశ్వాసాలు కూడా ఏర్పడే పరిస్థితుల్లో శంకరాచార్య స్వామి ఆవిర్భవించి కర్మకాండను ఖండించి జ్ఞానకాండను స్థాపించారు. అదే ఇక్కడ దూర్జన పద్యం రూపంలో చెబుతున్నాడు. ఈ చిలుక వెళ్ళి మోదుగు పువ్వులను కొట్టి ఫలాలనుకుని ముక్కు బగల కొట్టుకుని యాతన పడినా దానికి ఏం దొరకనట్టే ఈ శాస్త్రాలు చదువుతూ కూర్చుంటే ఆధునికమైన నవీనమైన ఏదైనా సరే అది వాళ్ళకి నిత్యత్వం అనేసి ఉండదు. ఎందుకంటే ఇది ఒక భ్రమ, అందులో ఏదో ఉందనుకుంటూ అవన్నీ భౌతిక ఫలితాలే. ఈ భ్రమనే మనకి రెండు రకాలుగా చెప్పారు. రెండు రకాల భ్రమలు. మనకో భ్రమ ఉంటే మన ఆడవాళ్ళకో భ్రమ ఉంటుంది. ఏమిటా? చమత్కారంగా చెబుతారు శ్లోకం సంస్కృతంలో. పాలాశ కుసుమభ్రాంత్య సుఖతుండే పతత్యళి సోపి జంబూఫలభ్రాంత్య తదళిం ధర్తుమిచ్చతి. ఈ దేశంలో ఎవడ పిచ్చి వాడికి ఆనందం అంటే ఇది. పాలాశ కుసుమభ్రాంత్య సుఖతుండే పతత్యళి. చిలుక మోదుగు పువ్వులను చూసి అవేవో పళ్ళు అనుకుని కొట్టబోయింది, అక్కడేమీ దొరక్క ఏడుస్తూ కూర్చుందని దూర్జడి చెప్పాడు. కానీ ఎవరో తెలియదు. కానీ ఈ శ్లోకం రాసిన చాటుకవి సంస్కృతంలో ఏమంటున్నాడంటే, చిలుక మోసపోవడం కాదు, చిలుకను చూసి మోసపోయేవాళ్ళు కూడా ఉన్నారన్నారు. బాగానే ఉంది, చిలకలను చూసే సంసారంలో పడ్డాం, అందులో అనుమానం ఏముంది. అందుకని ఓ చిలుక చెట్టు మీద ఉందిట. దాన్ని ఆకుపచ్చగా ఉంటుంది కదా రెక్కలు అవిను, ముక్కు ఎర్రగా ఉంటుంది. ఆ ఎర్ర ముక్కును చూసి తుమ్మెద అనుకుందట అది ఎక్కడో పాపం తామర పువ్వులో ఉండి శుభ్రంగా తేనె సేవిస్తుంది. దానికి ఎక్కడ 2 బొట్లు సేవించేసరికి కొంచెం మత్తెక్కింది, మొహం మొత్తింది. ఇంకెక్కడైనా చూద్దాం, ఇంక వెరైటీ. పైగా తుమ్మెద ఎప్పుడు ఏదో కవులు ఊరికే అందులో పడింది మత్తెక్కింది అంటారు. కానీ సాధారణంగా తుమ్మెద ఒక పుష్పంలో ఎక్కువ తేనె స్వీకరించదు, సేకరించదు. దాన్ని దత్తాత్రేయ చరిత్రలో చెబుతారు. అది సారంగ ప్రవృత్తి అంటారు, మధుప ప్రవృత్తి అని కూడా అంటారు. తుమ్మెదలాగా జ్ఞాని అయిన భిక్షుకుడు కూడా ఎప్పుడు 10 చోట్ల భిక్షాటం చేసుకుని అన్నం తెచ్చుకోవాలి, కానీ ఒక ఇంటి వాళ్ళనే దోచేద్దని చెప్పాడు. విరాళాలు అడిగేవాళ్ళు కూడా ఎంతసేపు ఒకడనే గోకేస్తే చివరికి వాడే గొప్ప ముందు నిలబడతాడు. మనం వచ్చేసరికి బాబు నేను కూడా ఇలాగే ఉన్నాను, ఏటా మీకు ఇచ్చి 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 నేను ఇలా అయ్యాను. భ్రమరకేట న్యాయంలాగా భగవత్స్మరణ అస్తమానం చేస్తే భగవంతుడు అవుతా అంట. అస్తమానం బిచ్చగాళ్ళకి ఇచ్చి పెట్టి పెట్టి నేను బిచ్చగాడినయ్యా అంటాడు. యాచకుడు దాత అవుతాడు. దాత యాచకుడు అవ్వకూడదు ఎప్పుడు. యాచకుడు దాత అయినా పర్వాలేదు, కానీ దాత యాచకుడు కాకూడదు. అందుకని అలాగా ఒక భ్రమ ఉంటుంది కదా. అందుకని ఆ చిలక తుమ్మెద ఎప్పుడు 10 చోట్ల సేకరిస్తుంది. సరే, అది దానికి కొంచెం విసుకొచ్చి ఆ చిలక మొక్కను చూసింది. అది పువ్వు అనుకుంది. ఏమని? మోదుగు పువ్వు ఎర్రగా ఉంటుంది. ఎర్రగా ఉంది పువ్వు, దాంట్లో తేనె ఉంటుంది ఖచ్చితంగా అని చెట్టు మీద వాలిన చిలక ముక్కు మీద తుమ్మెద వాలింది. పాలాశ కుసుమ భ్రాంత్య సుఖతుండే పతతి అళిహి. అళిహి అంటే తుమ్మెద, సుఖతుండే అంటే చిలుక ముక్కు మీద పతతి పడింది. ఎందుకు పడింది? పాలాశ కుసుమ భ్రాంత్య, మోదుగు పువ్వు అనే భ్రమతో పడింది. పడి దాని మీద ఇలా కదులుతోంది, ఇలాగ గడ్డం గీసినట్టు గీసేస్తోంది. దాన్ని రేజర్ పెట్టేసి ఇలా ఏమి గీకినా దీని ముక్కు పాడవుతోంది, కానీ ఏమి తేనె దొరకట్లేదు. ఎందుకు దొరుకుతుందండి? అది ముక్కయే, అదో ప్లాస్టిక్ ముక్క. దాన్ని పట్టుకుని గడ్డం నిలువుగా గీసినా అడ్డంగా గీసినా సెవెనోక్లాక్ బ్లాడ్ పెట్టినా జిల్ టిక్ అని పెట్టినా జంట డబుల్ ఎడ్జ్ బ్లేడ్ పెట్టినా ఏం కుదురుతుంది అక్కడ? దీని అమాయకత్వం కానీ ఇలాగని చివరికి దానికి అర్థం కావట్లేదు. సరే, దీనికి బుద్ధి లేదు, చిలక్కైనా ఉండాలా అదనుకుందుట. సోపి జంబూఫల భ్రాంత్య తదళిం ధర్తుమిచ్చతి. ఈ వాలిన తుమ్మెదను చూసి కదులుతోందనే జ్ఞానం కూడా లేకుండా నేరేడు పండు నా దగ్గరికి వచ్చింది నాకు ఇష్టమని అని అది నాలుగో ఏదో బయటికి సాపి దాన్ని అందుకుందామని చూస్తుందట. ఏమనాలండి ప్రపంచాన్ని? చిలుక ముక్కును చూసి తుమ్మెద భ్రాంతిలో పడింది అంటే తుమ్మెదను చూసి చిలకబడింది. సరిగ్గా ఆడమొగ అంతే కదండి. సుఖంగా హాయిగా సత్రం భోజనం, మటన్ నిద్ర, బ్రహ్మచర్యం, కాలేజీ స్టైలే అని బ్రహ్మాండంగా సాగిపోతుంటే అది కుదరక అమ్మాయిని చూసి లైఫ్ అంటే వైఫ్ ఉండాలి, వైఫ్ లేకపోతే లైఫ్ ఏంటి, తర్వాత నైఫ్ అయిపోతుందని తెలియట్లా మనకే అని చెప్పి కుదరదు, పెళ్లి చేసుకోవాలి. మావాడు అప్పుడే 2 అన్నాడు, నువ్వు 6 ఎందుకని కంగారు పడకో. ఇలాగ మొదలుపెట్టి దిగాడు. ఇదే సుఖతుండే పద్ధతి. ఇక గీకాడు, ఇటు గీకాడు, అటు గీకాడు, చేశాడు. తర్వాత 2 ఏళ్ళు అయ్యాక 2 పుట్టారు. అర్థమైంది ఇందులో ఏమీ లేదని. అప్పుడు వాడు ఎల్కేజీకి వచ్చాడు. టెక్నో స్కూలు 1,00,000 ప్లస్ బెల్ట్ వాడికి కాదు తండ్రికి, వాడికి పొట్టకి తండ్రికి పేక్కి.
ఇక ఇద్దరు సంపాదన, ఇప్పుడు ఇద్దరు మళ్ళీ మరి ఇద్దరు దిగారుగా. మరి మనం అనుకుంటాం ఆడాళ్ళని చూసి మోజులో బట్టి మగాళ్ళు దిగారు. ఆడాళ్ళేం వాళ్ళ మోజు వాళ్ళకుందంటే వాళ్ళని తక్కువ క్వాలిటీ. సమాన హక్కులు కదా, సమానమైన మాయలు, సమానమైన భ్రమలు, అజ్ఞానం కూడా సమానమే. అందుకని వాళ్ళు ఏమిటి, ఈ తుమ్మెదని చూసి చిలక నేరేడు పండు అనుకున్నట్టుగా ఈ మగాడిని చూసి అమ్మయ్య ఒక్కడిని ఎవరినో చూసి పెళ్లి చేసుకుంటే ఏదో సగం పనులు వాడు పంచుకుంటాడు, సగం ఏమిటి జీవితం వాడి చేతిలో పెట్టేయచ్చు అని చెప్పి మల్లె తీగ వంటిది మహిళ జీవితం చల్లని పందిరి చూచి అల్లుకుపోవాలి అని నల్లుకుపోయాం. ఓ 2 ఏళ్ళు అయ్యాక అర్థమైంది ఇదివరకే సుఖంగా ఉన్నాం, ఈ దిక్కుమాలిన వాడిని కట్టుకుని చచ్చిపోతున్నాం, అన్ని సమస్యలు తీరుస్తాడు కదా అని వీడు పెళ్లి చేసుకుంటే వీడో పెద్ద సమస్య అయిపోయాడు. ఇప్పుడు వీడో పెద్ద సమస్య అయిపోయాడు. ఆడది బాధపడడం లేదండి. ఇప్పుడు ఈ ఆడది తుమ్మెద మగాడ చిలక తేల్చుకోండి సంసారాలను బట్టి. ఎవడు తుమ్మెదలో ఎవడు చిలకలో నేను చెప్పక్కర్లా. మొత్తం మీద ఏం చేసాం, అందరం మాయలో పడ్డాం. ఆడాళ్ళ మాయలో మగాళ్ళు పడ్డారు, మగాళ్ళ మాయలో ఆడాళ్ళు పడ్డారు. ఇంకా అమ్మాయి నవ్వింది లేదు, అబ్బాయి నవ్వినా ఈవిడే పడుతోంది. ఇక్కడ ఈవిడ చూసింది అరచూపు, వాడు పూర్తిగా చూశాడు జీవితాన్ని. ఇది జీవితం నిజానికి. ఇందులో ఎవరు అనుకోవలసిన పని లేదండి. అందుకే యువతరం ప్రత్యేకంగా దయచేసి వేదాంత గ్రంథాలే చదవండి. మీరు చిన్నవాళ్ళైనా మీకు దయచేసి అని వాడుతుంది. నాకు వాడాల్సిన అవసరం లేదు, కానీ నా పిల్లలు గుర్తొస్తారు నాకు. 25 ఏళ్ళు 30 ఏళ్ళు 25 ఏళ్ళు వాళ్ళు, ముఖ్యంగా నా పెద్ద కొడుకు 25, చిన్నాడికి 23. 25 ఏళ్ళ వాళ్ళని చూస్తే నా పిల్లలు గుర్తొస్తారు నాకు. అందుకే నేను వాడుతున్న మొహమాటం లేకుండా వేదాంత గ్రంథాలు చదవండి, శంకరాచార్య సాహిత్యం చదవండి. అదేదో ముసలాళ్ళు చదివేది అనుకోకుండా. ఆయన యువకుడు, ఆయన బతికిందే 32 ఏళ్ళు మహానుభావుడు. 32 ఏళ్ళు బతికిన చివరి వయస్సులో ఆయన ఏం పెద్దగా రాయాల. ఆయన రాసేవన్నీ 30 లోపే రాసేశారు. చివరంతా సర్వజ్ఞపీఠం, కాశ్మీరం వెళ్ళడం, అధిరోహణ, పాదయాత్ర అవన్నీ సరిపోయినాయి. పైగా ఆయన అన్ని భాగం చెప్పినవే శిష్యులు ఎవరో రాశారు. ఆయన రాసిన గ్రంథాలన్నీ 30 ఏళ్ల లోపే. మరో మాట, అవన్నీ 30 ఏళ్ల లోపు వాళ్ళ కోసమే రాశారు. ఆయన రాసినవాడు యువకుడు, రాసింది యువకుల కోసం. దాన్ని ముసలాళ్ళు చదువుతారేమిటండి? ముసలాళ్ళకి ఇప్పటికే చదువు ఉండాలి కదా. ముసలివాళ్ళు చదవడం దోషం కాదు, కానీ యువకులు చదవకపోవడం దోషం. ఒక మహత్తరమైన అవకాశాన్ని, ఒక అమృతాన్ని కోల్పోతున్నారు మీరు శంకర సాహిత్యాన్ని చదవకపోవడం. వాటిని ఏదో రకంగా చదివించడం కోసమే నవజీవన వేదం పేరు మీద ఈ తాపత్రయం పడుతున్నాను. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడు.